రోహిత్ వేముల తల్లి రాధికా వేముల ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని సీఎంకు వినతి పత్రం అందజేశారు. రోహిత్ వేముల కేసు పునర్విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కేసును రీఓపెన్ చేసేందుకు రాధికా వేముల సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. చూస్తా ఉన్నాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ పవన్. 8 సంవత్సరాల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. అది దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ అంశానికి సంబంధించి నిన్నటి నుంచి ఈ అంశం మరోసారి తెర మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. రోహిత్ వేముల కేసుకు సంబంధించి పూర్తి విచారణ చేశాము. రోహిత్ వేముల చనిపోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి ఆయన మాత్రమే కారణం. ఆయనకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు తప్ప ఆయనను సూసైడ్ చేసుకోవడానికి పురిగొల్పినటువంటి ఆధారాలు ఏవి దొరకలేవని ప్రభుత్వం కేసును క్లోజ్ చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దీనిపై గత ప్రభుత్వం చేసినటువంటి ఎంక్వైరీ కాబట్టి అలాగే ఉంటుంది, మేము దాన్ని రీఇన్వెస్టిగేషన్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు ఉదయం రోహిత్ వేముల తమ్ముడు, ఆయన అమ్మ రాధికా వేముల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్పుట్స్ ని రేవంత్ రెడ్డికి ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఈ విషయంపై చాలా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తా ఉంది. ఈ కేసును పునర్విచారిస్తాము, బాధితులు ఎవరైతే రోహిత్ వేముల మరణానికి కారణమయ్యారో వాళ్ళను ఖచ్చితంగా శిక్షిస్తాము, బాధితులకు న్యాయం చేస్తామని ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ చాలా క్రియాశీలకంగా అప్పుడు రోహిత్ వేముల ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ కూడా ఈ అంశంలో కేసులున్నాయి, ఆయన హెచ్సియూకి వచ్చారు, ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. ఈ ప్రొటెస్ట్ చేసినందుకు గాను రాహుల్ గాంధీపై కూడా కేసులు నాటి ప్రభుత్వం మోపింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టోలో కూడా రోహిత్ వేముల యాక్ట్ ని తీసుకొస్తాము, యూనివర్సిటీలలో కుల వివక్ష లేకుండా ఒక పారదర్శకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉండేలాగా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. రోహిత్ వేములకు సంబంధించినటువంటి కేసును రీఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పడంతో యూనివర్సిటీ విద్యార్థులు గాని, విద్యార్థి సంఘాలు గాని, ముఖ్యంగా రోహిత్ వేముల తల్లి రాధికా వేముల గాని తన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసింది. గత ప్రభుత్వం చేసినట్టు దీన్ని తాత్సారం చేయకుండా వెనువెంటనే ఈ ఎన్నికల కోడ్ ముగియగానే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటాం, స్ట్రిక్ట్ గా అధికారులను కూడా ట్రాన్స్పరెంట్ గా విచారణ చేయాలని ఆదేశిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.